కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో డీలాపడ్డ బీఆర్ఎస్ లో కొత్త జోష్ మొదలైంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఊహించని విధంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సొంత గూటికి చేరుకోవడం రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మళ్లీ సొంత గూటికి రావడం ఆ పార్టీకి రిలీఫ్ ఇచ్చింది. ఎమ్మెల్యేల వలసలతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. పలువురు శాసన మండలి సభ్యులు కూడా హస్తం కండువా కప్పుకున్నారు. ఆషాఢ మాసం తర్వాత బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలుంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ఊహించని విధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన గద్వాల ఎమ్మెల్యే సొంత గూటికి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవైపు కాంగ్రెస్ లోకి వలసలు వెళ్తున్న టైంలో మళ్ళీ రివర్స్ గా బీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యే రావడం ఎలా చూడాలి? సుమా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి రావడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ నిండిందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతారని ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు రివర్స్ ఆపరేషన్ మొదలు కావడంతో పరిణామాలు ఎలా మారుతాయన్న ఒక ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైందని చెప్పుకోవచ్చు. ఇంకా అంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తుందన్న ఒక జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఉన్న శాసనసభ్యుల్లో 26 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సిఎల్పీలో బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం అవుతుంది. ఆ ప్రక్రియ మొదలు కాకుండానే మొదటి 10 మంది ఎమ్మెల్యేలను తిరిగి ఎమ్మెల్యే ఇక్కడ రావడంతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ లో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు ఇక కాంగ్రెస్ వైపు వెళ్లడం దాదాపు అసాధ్యమైన ఒక చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు ఎమ్మెల్యేలు కూడా ఆలోచించి అడుగులు వేస్తారన్న ఒక అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికిప్పుడే అంటే జూలై 6వ తేదీన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సరిగ్గా 25 రోజులకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్న పలువురు నేతలు కూడా ఇక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదన్న ఒక ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.